ఎయిడ్స్ గురించి దేవుడు ఎప్పుడో రాయించాడు, కాబట్టి దానికి పేరు అనేది ఇప్పుడు పెట్టారు, అంతే తేడా. అందుకే సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 8వ వచనంలో, జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకున్నాము, దాని ఇంటి వాకిటికి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చివేతు, నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్ని ఇల్లు చేరును, తుదక నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశాన్ని ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించను, నా బోధకుల మాటని నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఎగ్గలేదు అని అప్పుడు బాధపడతాడంట. పిల్లరా ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు ఏంటి తెలుసా, వ్యభిచారం, జార స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్తే నీ శరీరం నీ మాంసం క్షీణించిపోయిద్ది. ఉపవాసం ద్వారా క్షీణిస్తే మళ్ళీ ఆహారం తింటే బలం వచ్చింది, కానీ వ్యభిచారం వల్ల శరీరం క్షీణిస్తే దానికి పెట్టిన పేరే ఎయిడ్స్. ఆ రోజుల్లో దేవుడు రాయించాడు పిల్లలు. జారత్వం వల్ల, వ్యభిచారం వల్ల, వ్యభిచారులతో ఇదిగో వ్యభిచరించినప్పుడు, తిరుగుబోతులతో వ్యభిచరించినప్పుడు ఎయిడ్స్ అనే రోగం అనే పేరైతే లేదు, కానీ నీ మాంసం శరీరం క్షీణించిందంటే ఏంటి, రోగం, ఎయిడ్స్. ఇప్పుడు పేరు వచ్చింది. అందుకే రాధామోహన్ దాస్ తెలుసుకో, వ్యభిచారం వల్ల ఎలాంటి రోగం వచ్చిందో దేవుడు అప్పుడే రాయించాడు. తిరుగుబోతుతనం వల్ల, పాపిష్టి పనుల వల్ల రోగాలు, ఎలాంటి రోగం వచ్చిందో దేవుడు ఎయిడ్స్ గురించి అప్పుడే రాయించాడు. కాబట్టి పేరు ఇప్పుడు పెట్టాం, కానీ దేవుడైతే ఎప్పుడో నీ శరీరం మాంసం క్షీణించిపోయిద్దని దేవుడు ఎప్పుడో రాయించాడు పిల్లలు. కానీ డాక్టర్లు ఒక పేరు నిర్ణయించాడు, ఇది ఎయిడ్స్ అని. కానీ దేవుడు ఏమన్నాడు, నీకు రోగం వచ్చిద్ది, నీ మాంసం క్షీణించిపోయిద్ది, నీ శరీరం క్షీణించిపోయిద్ది అన్నాడంటే ఆల్రెడీ ఎప్పుడు రాయించాడు, 3000 సంవత్సరాల క్రితమే ఈ మాట రాయించాడు. ప్రభు రాకముందు, యేసుక్రీస్తు రాకముందు దేవుడు యేసు ప్రభు రాయించాడు. గుర్తించండి. అందుకే బైబిల్ దగ్గరికి వెళ్తే అందరికి అర్థమయ్యేది పిల్లలు కదా. మొదలారా, మీరు రాధామోహన్ దాస్ మాటిని ఎందుకు క్రైస్తవులపై కక్షలు పెంచుకున్నారు? అమాయకైన హైందవులు కూడా చాలామంది ఇదిగో త్రోవ తప్పిస్తున్నారు, బైబిల్లో లేనివి ఉన్నాయని చెప్పి బురద చల్లుతూ వక్రీకరణ చేస్తున్నారు. వాళ్ళ మాట వినకండి హైందవులారా. ఎందుకంటే దేవుడు ఎప్పుడో రాయించాడు మనిషి జీవిత విధానం గురించి, ఎలా ఉంటే బతుకుతాడు, ఎలా చస్తాడో రాయించిన గ్రంథం, సృష్టికర్త గ్రంథం బైబిల్.